Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 209. లేదు మమ్మీ, నా వల్ల కాదు. ఈ లైఫ్ ఇలాగే గడిచిపోనివ్వు అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా? నవీన్ కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ టైంలోనే కదా నువ్వు నవీన్‌తో సక్రమంగా ఉండడానికి ప్రయత్నించాలి అనగానే, మమ్మీ ప్లీజ్ నువ్వనుకున్నంత సులభం కాదు. నాకసలు నవీన్ మొహం చూడ్డానికి కూడా మొహం చెల్లడం లేదు. నేనొక ఆడపిల్లనని కూడా మర్చిపోయి, నవీన్‌ని కూడా బాగా విసిగిపోయేలా చేశాను. అలాంటిది ఇప్పుడు ఎదురెళ్ళి, నేనేం తప్పు చేయలేదు, నువ్వు నాతో మళ్ళీ కాపురం చెయ్యని ఎలా అడగమంటావు? నాకంత గుండె నిబ్బరం లేదు మమ్మీ. వదిలేయ్ ఈ విషయాన్ని అని శాంభవి చెబుతున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది సంగవి. ఆ మాటలన్నీ బయట నిలబడి వింటున్న బామ్మ అన్ని జంటలు చక్కబడ్డాయి. ఇదొక జంట బ్యాలెన్స్ ఉంది. వీళ్ళనెలా కలపాలి అని ఆలోచిస్తూ వెళ్లి తాతగారికి డాష్ ఇవ్వడంతో, "ఓసి నీ అమ్మ కడుపు మాడ, ఎటు చూసి నడుస్తున్నావే" అని అడిగేసరికి, "మీ కోడలు గురించి, మీ మనవరాలు గురించి ఆలోచిస్తూ చూసుకోకుండా తగిలానండి" అని చెప్పడంతో, "వాళ్ళకేమైంది నిక్షేపంగా ఉన్నారు కదా" అనగానే, "చూడ్డానికి నిక్షేపంగానే ఉన్నారు. మనసులో క్షీరసాగర మథనం కంటే ఎక్కువ మథనం జరుగుతోందండి" అనగానే, "ఏంటి సంగవి కాపురం గురించేనా?" అనగానే, "అవునండి. శాంభవి ఎలాగైనా నవీన్‌తో మాట్లాడి కాపురం చక్కదిద్దుకోమని చెప్తోంది. ఇదేమో ఇది చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేసుకొని నా వల్ల కాదని చెప్తోంది. వీళ్ళిద్దరిని ఎలా కలపాలి అని ఆలోచిస్తూ వచ్చి తగిలాను" అని చెప్పింది ఆవిడ. వారం రోజులుంటారు కదా! మెల్లగా కలపొచ్చులే. ఒకవేళ ఈ వారం రోజుల్లో మనం కలపలేకపోయినా, ఏదో ఒక వంక పెట్టి మరొక 10 రోజులు ఉండేలా చేసి కలిపితే సరిపోయే అనగానే, "సరేనండి. ఇంతకీ మీరు బీపీ టాబ్లెట్‌లు వేసుకున్నారా లేదా?" అనగానే, "వెధవ బీపీ టాబ్లెట్‌లు మింగలేక చావొస్తోంది" అనగానే, "అలా అంటే ఎలా? మీరేమో ఉప్పు, కారం లేకుండా ముద్ద ముట్టుకోరు. మరలాంటప్పుడు టాబ్లెట్‌లైనా వేసుకుంటేనే కదా సరిసమంగా ఉంటుంది. పదండి ఇస్తాను" అంటూ తీసుకెళ్ళిపోయింది ఆవిడ. దీపం వెలిగించి అందరూ బావుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని వేడుకుంటూ ఉండగా, "దక్ష ఇదిగో ప్రసాదం" అని శాంభవి సగ్గుబియ్యం పాయసం ఉన్న గిన్నె తీసుకొచ్చి ఇవ్వడంతో, "ఎందుకత్తయ్యా? నేను ప్రసాదం తయారు చేసేదాన్ని కదా" అనగానే, "ఎవరు చేస్తే ఏముందిలే, తీసుకో" అని చెప్పడంతో, తీసుకొని పూజ గదిలో పెట్టగానే, భర్తకి టాబ్లెట్స్ ఇచ్చి బయటకొచ్చిన పెద్దావిడ, "ఒసేయ్ శాంభవి, ఒకప్పుడు నిన్ను చూస్తే చెంప పగలగొట్టాలనిపించేది. ఇప్పుడు నీలో వచ్చిన మార్పు చూస్తే భలే ముచ్చటగా ఉంది తెలుసా" అనగానే, అప్పుడు నేను కొంచెం డైలమాలో, మరొక రకం డైమెన్షన్‌లో ఉన్నాను అత్తయ్య. ఇప్పుడు ఆ పొరలు మొత్తం తొలగిపోయాయి. ఇల్లు నిలబడాలి, ఇంట్లో మనుషులు నిలబడాలంటే మంచి విలువలున్న కోడలు కావాలి కానీ, నోట్లున్న కోడలు కాదు అని ఇప్పుడే అర్థమైంది అనగానే, "మంచి విషయం చెప్పావు" అని అంది ఆవిడ. బామ్మగారు మనం ఊరికి వచ్చామని తెలిసేసరికి రేపు మా నాన్నగారు, మా అమ్మగారు కూడా ఊరికి వస్తున్నారంట అని విరాజ్ అనగానే, అయ్యో! ఈ విషయం ముందే తెలిస్తే ఈరోజు మనతో పాటు తీసుకొచ్చేవాళ్ళం కదా! అని బామ్మ చెప్పేసరికి, ఏముందిలే రేపైనా వస్తారు. వాళ్ళు రావడం వల్ల ఇబ్బందేమీ లేదు కదా! గదులు సరిపోతాయి కదా! అని చెప్పేసరికి, అదేం లేదురా మనవడా! ఇది మీ తాతగారు వాళ్ళ తాతగారు కట్టించిన ఇల్లు. అప్పట్లోనే ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం. 10 జంటల వరకు ఉండేవంట. ఇక పెళ్లి కాని వాళ్ళైతే ఒక 20 మంది పిల్లల వరకు ఉండేవాళ్ళంట. అందుకే
ముందు చూపుగా ఆలోచించి ఒక 30 గదుల వరకు కట్టించారు. వంటగది, దేవుడి గది, హాలు పోగా ఎంతమందొచ్చినా సరిపోతారు అని చెప్పడంతో, నిజమా? ఇన్ని గదులున్నాయా? మాకొకసారి ఇల్లు చూపించొచ్చు కదా బామ్మ అన్నాడు విరాజ్. ఇప్పుడు బాగా ఆలస్యమైందిరా. వెనక ఇంట్లో పనివాళ్ళు భోజనాలు తయారు చేస్తున్నారు. రేపు ఉదయాన్నే లేచి అందరూ తీరిగ్గా ఇల్లు చూసుకోండి. ఇప్పుడైతే భోజనం చేసి నిద్రపోండి. ఇంతకీ నీ కూతురేం చేస్తోంది అనగానే, పాలు తాగుతోంది అనగానే దొంగ మొహంది. భలే ముద్దుగా ఉందిరా నీ కూతురు అనగానే నవ్వుకున్నాడు విరాజ్. నీకు నీ మనవడి గురించి తప్ప అందరి గురించి కావాలని వెటకారంగా అంటూ కర్ణ కిందికి రావడంతో, ఇప్పుడు నీకేం లోడ్ చేశాను బంగారం. నీ కాపురం చక్కబడాలనే కదరా జాతర చేపించడానికి ఊరికి తీసుకొచ్చాను అనగానే, అక్కడ నా అకాడమీ పనులన్నీ ఆగిపోయాయి. పైగా వచ్చి రాగానే నా పెళ్ళాన్ని నన్ను దూరం చేసేశావు అని అనగానే, ఓయబ్బో! ప్రపంచంలో నీకొక్కడికే పెళ్ళాం ఉన్నట్టు ఆ రకంగా సంవత్సరానికి 6 నెలలు మీ ఇంటికి, మీ బాబాయ్ ఇంటికి వస్తూనే ఉంటాను నేను. అప్పుడు మా ఆయనేమనుకోవాలి అని అంది ఆవిడ. అన్నట్టు మీ తమ్ముడెందుకు రాలేదండి అని అత్తగారి మాటల విన్న శాంభవి భర్త వైపు చూసేసరికి అదే నీ తోటికోడలు లక్ష్మి ఉంది కదా! వాళ్ళ అమ్మగారికి బాగాలేదని ఫారిన్‌లో ట్రీట్‌మెంట్ కోసం తీసుకెళ్లారంట. పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. అందుకే పెళ్ళికి రాలేకపోయారు. ఇప్పుడు జాతరుంది కదా వస్తామని చెప్పారు అన్నారు మోహన్ రామ. దక్ష ప్రసాదం సమర్పించుకున్న తర్వాత బయటకొచ్చి వసారాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే, "ఏం ఆలోచిస్తున్నావ్?" అని దీక్షిత, వీక్ష, రక్ష వచ్చి ఆమె పక్కన కూర్చుని అడగడంతో, "సడన్‌గా నీకేమైంది? తాళి కట్టమని ఆయన వెంట పడుతున్నావని నువ్వు అడిగావు కదా!" అక్కా అనగానే, "అవును" అని దీక్షిత దక్ష వైపు చూడ్డంతో, "అంత సడన్‌గా నాకు జ్ఞానోదయం అవ్వడానికి కారణం ఒక అమ్మాయి" అనగానే ఆశ్చర్యంగా చూశారు వాళ్ళు. ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు కాళ్ళు లేకుండా వీల్‌చైర్‌లో పెళ్ళయి చూడ్డానికి లక్షణంగా ఉన్న ఒక అమ్మాయి నన్ను కలిసి, "నువ్వు చూడ్డానికి ఏదో బాధలో ఉన్నట్టుగా ఉన్నావు. ఏమైందని?" అడగడంతో జరిగిన విషయం అంతా చెప్పేసరికి తన సమస్య కూడా కొంచెం సిమిలర్‌గానే ఉందని, ఎంగేజ్‌మెంట్ అప్పుడు ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రమాదం జరగడం వల్ల కాళ్ళు పోయాయి. నేను పెళ్లి చేసుకోనన్నా మా ఆయన పట్టుబట్టి పెళ్లి చేసుకున్నారని, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని, పెళ్ళైన కొత్తలో నాకున్న ఇన్‌సెక్యూరిటీతో నేను కూడా ఆయన్ని బాగా తిప్పలు పెట్టానని చెబితే, నేను కూడా అలాగే ఉన్నాను అని చెబితే, "ఏం కాదు. నీ మీద ప్రేమ లేకపోతే అది వేరే విషయం. కానీ ప్రేమ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటాడు. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. వెళ్లి తాళి కట్టమని అడుగు" అని చెప్పింది. మొదట్లో నాకసలు మొహం చెల్లడం లేదు. నేను వెళ్లి అడగలేదు అనగానే, "అరే! నువ్వు ముందు వెళ్లి అడుగు. ఇలా లైఫ్ లాంగ్ బాధపడే కంటే ఏదో ఒకటి తేల్చుకోవడం మంచిది కదా!" అని నాలో ధైర్యం నింపి పంపింది. ఆ అమ్మాయికి వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా పంపించాను. కానీ పెళ్ళికి రాలేదు అని దక్ష బాధగా చెప్పడంతో, "సో, నీకు అంత బుద్ధి రావడానికి కారణం ఎవరో చెప్పిన మాట అన్నమాట. నీ సొంతంగా ఏ విషయంలో ఆలోచించవు కదా! అక్క" అని రక్ష వెటకారంగా చెప్పేసరికి దక్ష కోపంగా చూస్తూ ఉంటే దాన్నెందుకే కోపంగా చూస్తావు? అదన్నది కూడా నిజమే కదా! నీ బ్రెయిన్ సొంతంగా ఏది ఆలోచించదా? అని అడిగింది వీక్ష.
ఇప్పుడు కూడా నన్నే తిడతారా మీరు? నేనేదో ఆ అమ్మాయి పెళ్ళికి రాలేదని ఫీలవుతుంటే ఓదార్చకుండా ఏంటి మీరు అని అడిగేసరికి, ఆ అమ్మాయి మంచిది. నీకు బాగానే బ్రెయిన్ వాష్ చేసింది. ఎదురుగా వస్తే శాలువా కప్పి సన్మానం చేసి ఇంట్లో ఉంచి రాజమర్యాదలు కూడా చేస్తాం. కాకపోతే నీ బ్రెయిన్ ఎటుపోయింది? ఎవరో బయట అమ్మాయి నీ ప్రేమని అర్థం చేసుకొని చెప్తే తప్ప నీకు బ్రెయిన్ పనిచేయదా అని అడుగుతున్నాం అని అడిగింది దీక్షిత. దక్ష మూతి ముడుచుకోవడంతో, అయినా ఎవరిని పట్టుకుని ఏ ప్రశ్న అడుగుతున్నావు? బ్రెయిన్ ఉన్న వాళ్ళని అడగాలి. బ్రెయిన్ లేని వాళ్ళని కాదు. అక్కకి బ్రెయిన్ ఎక్కడుంది అని రక్ష వెటకారంగా అనేసరికి, నీకు కూడా నేను చులకనైపోయానా? అని దక్ష కొట్టడానికి చెయ్యెత్తడంతో, దాన్నెందుకు కొడతావే? మనం చేసే పనుల వల్లే మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనకి మెచ్యూరిటీ ఉండాలి అని అంది వీక్ష. సరే పోనీ అలాగే అనుకోండి. నాకు బ్రెయిన్ లేదు. మెచ్యూరిటీ లేదు. సొంతంగా ఆలోచించడం రాదు. సరేనా? హ్యాపీగా ఉన్నారా? అని వెటకారంగా అడిగేసరికి ముగ్గురు సీరియస్‌గా చూస్తుంటే, ఏంటమ్మాయిలు ఇక్కడ కూర్చున్నారు? అసలే చలికాలం. చలి వేయట్లేదా? లోపలికి రండి అని బామ్మ బయటకొచ్చి పిలవడంతో, ఇంకొంచెం సేపు కూర్చుని లోపలికొస్తానులే అమ్మమ్మ. మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పింది దీక్షిత. సరే దోమలు కుడితే లోపలికి రండి. అస్సలు విష జ్వరాలొస్తున్నాయంట అని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళిపోవడంతో నలుగురు కాసేపు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత భోజనానికి రమ్మని పిలవడంతో అందరూ లోపలికెళ్ళేసరికి హాల్ మధ్యలో భోజనం గిన్నెలు పెట్టి చుట్టూ కూర్చోడానికి చాపలు పరుచుకొని పెద్దవాళ్ళందరూ కూర్చోవడంతో ఆడవాళ్ళందరూ భోజనం వడ్డించడానికి సిద్ధమవుతూ ఉండేసరికి ఏంటి కింద కూర్చుని భోజనం చేయాలా అని దక్ష అడిగేసరికి నువ్వు చిన్నప్పటి నుంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని చేశావా అని నారాయణ అడగడంతో అలా కాదు నాన్న. మనం కింద కూర్చుని భోజనం చేస్తాం. వీళ్ళకలవాట్లేదు కదా! అని అంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.